నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. లోక్సభలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆర్టికల్ 94C కింద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 103 పైగా ఎంపీలు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానం మార్చి 9న చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. 14 రోజుల గడువు ఉంటుంది. బహుశా మార్చి 9న చర్చకు రావచ్చు అంటున్నారు. ఈలోగా స్పీకర్ ఓం బిర్లా గారు ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయే వరకు కూడా ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోనని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. ముఖ్యంగా 8 మంది ప్రతిపక్ష సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఆ కారణంగా, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే నిషికాంత్ దూబే మీద అధికార పక్ష ఎంపీ నిషికాంత్ దూబే గారు మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చేసిన ఆయన మీద చర్యలు తీసుకుని ఇలా అనేక అంశాలని పొందుపరుస్తూ స్పీకర్ ఏకపక్షంగా ఉన్నారు, అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కీలకంగా జనరల్ ఎంఎం నరవణే గారి పుస్తకానికి సంబంధించిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు సభలో చేయదలుచుకున్నారు. దానికి స్పీకర్ అనుమతించలేదు. ఎందుకు ఇలా జరిగింది, నిజంగా ఆ పుస్తకంలో ఏముంది అన్న దాని మీద వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని మీద బహుశా అప్పుడే ఆ 2-3 రోజుల్లోనే ఈ నరవణే గారి పుస్తకం, దాని మీద కార్వాన్ పత్రికలో ఒక ఆర్టికల్, పెద్ద ఆర్టికల్, ఆయన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈ చైనాతో సంబంధించి గాల్వాన్ ఇష్యూ అప్పుడు ప్రభుత్వం నాకు ఒక మార్గదర్శనం చేయలేదు, నన్ను ఒంటరిని చేశారన్న కామెంట్స్ చేశారని బయటకు వచ్చినాయి. ఆ పుస్తకం ఇండియాలో అయితే అధికారికంగా రిలీజ్ కాలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఉన్నది. అలాగే అమెజాన్లో కూడా కొద్ది రోజులు ఆ బుక్ అవైలబుల్గా ఉన్నది, సాఫ్ట్ కాపీ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీని మీద మాట్లాడడానికి స్పీకర్ అనుమతించలేదు. దానికన్నా ఒకరోజు ముందే ఒక 8 మంది ఎంపీలని, ప్రతిపక్ష ఎంపీలని ఈ సెషన్ మొత్తం పూర్తయ్యేదాకా సస్పెండ్ చేశారు. కీలకంగా ఈ పుస్తకానికి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లక్ష్మణ్ గారు, మీరు చూసే ఉంటారు. ప్రభుత్వమేమో మిలిటరీకి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు. మేజర్ జనరల్ ఏమో, అప్పటి ఆర్మీ చీఫ్ ఏమో నాకు ఒక దిశానిర్దేశం చేయలేదు, ఓ పక్క వాళ్ళ ట్యాంకర్లు ముంచుకొస్తూ ఉంటే గంటల తరబడి నన్ను వెయిట్ చేయించారు, ఏ నిర్ణయం తీసుకోకుండా, రాజకీయంగా కొంత ప్రయోజనాలు వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకున్నట్టున్నారన్న వ్యాఖ్యలు ఆయన చేశారని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? గారు, మీకు, తులసిరెడ్డి గారు, ఇతర మిత్రులు, ప్రేక్షకులకు నమస్తే. అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, కీలకమైనటువంటిది, దేశ భద్రతకు సంబంధించిన అంశాలని ఆర్మీ చీఫ్ రిటైర్డ్ ఆయన ప్రస్తావన చేస్తూ ఒక బుక్ రాయడం, అది 2 సంవత్సరాలుగా ప్రచురణకు నోచుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడం, ఈరోజు అది చర్చనీయాంశం కావడం, కొన్ని వాస్తవాలు వెలుగులేక రావడం విభ్రాంతి కలిగించేటువంటి అంశం. ఈరోజు ఆర్మీ చీఫ్ కి మీకు తోచినటువంటి చర్య తీసుకోండి అని మెసేజ్ ఇవ్వడం అంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడంగానే భావించాల్సి వస్తుంది. ఇటీవలే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సమస్య వచ్చినప్పుడు, ఉగ్రవాదుల దాడి తర్వాత, పుల్వామా ఘటన తర్వాత రాజకీయ నాయకత్వమే నిర్ణయం చేసుకున్నది, కార్యాచరణ రూపొందించి భద్రతా దళాలకి బాధ్యతను అప్పచెప్పారు ఎగ్జిక్యూట్ చేయడానికి. రాజకీయ నిర్ణయం చేసినాక వాళ్ళకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో చైనా సైన్యాలు భారత సరిహద్దుల్లోకి వస్తున్నాయి. అప్పటికే 20 మందో 25 మందో
మన వైపున చనిపోయారు సైనికులు, అటువైపు కూడా కొంతమంది చనిపోయారు. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నది అని ఆర్మీ చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ కి, ఇతర అధికారులకి, ప్రధానమంత్రిని కాంటాక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే 1-2-3 సార్లు మాట్లాడిన తర్వాత రక్షణ శాఖ మంత్రి నుంచి ఆ మెసేజ్ వెళ్ళడం అనేటువంటిది అంటే ఏ విధంగా భావించాలి? భారతదేశం భద్రంగా నా చేతుల్లో ఉన్నదని మోడీ గారు ప్రధానమంత్రిగా అనేక సందర్భాల్లో చెప్పారు, అధికారంకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు. ఒక ప్రధానమైనటువంటి దేశం చైనా సైన్యం భారతదేశం వైపున వస్తున్నది, ఒక సున్నితమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రాంతం. అక్కడ ఒక సమస్య తలెత్తినప్పుడు ఆర్మీ చీఫ్ తీసుకొచ్చినప్పుడు వార్ ఫుటింగ్ మీద వాళ్ళ చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి, ఆ పని చేయకపోగా ఈ రోజు ఆయన రిటైర్ అయిన తర్వాత ఏడాది తర్వాత ఎక్కడో యాదృచ్ఛికంగా ఒక పబ్లిషర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నప్పుడు పబ్లిషర్ అడగడము, ఈయన స్పందించి రాస్తానని చెప్పడము, రాయడము, రాసిన తర్వాత దాని కంటెంట్స్ కూడా ప్రభుత్వానికి పంపించి ఆమోదం, వారి అభ్యంతరం కూడా అడిగిన మీదట దాన్ని సర్క్యులేషన్ లెక్క వచ్చేసింది, ముద్రణకు సిద్ధం అయిపోయింది. ఆ సందర్భంలో ఆపేశారనేది వార్త. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ రోజు మరొక విషయం కూడా చెప్పారు. ఆర్మీ చీఫ్ గారు ఆయన తన సోషల్ మీడియా దీంట్లో దాని లింక్ కూడా సర్క్యులేట్ చేశారు. అంటే పబ్లిక్ లేక ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిపోయినటువంటి అంశం అది. దానిపైన భారత పార్లమెంట్ లో చర్చకు లేవదీస్తే అనుమతిస్తే కొంపలారిపోయేదేంటి? ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పును గుర్తించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో ఎన్నిసార్లు చర్చించలేదు? భారత్ చైనా యుద్ధానికి సంబంధించినటువంటి వాటిని చర్చించలేదా? లేకపోతే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు చర్చించలేదా? ఆనాడు వాజ్పేయి గారే ఉన్నారు కదా. అంటే బంగ్లాదేశ్ యుద్ధానికి సంబంధించి బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మనం మద్దతు ఇచ్చినప్పుడు, పాకిస్తాన్ మనకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు చర్చించలేదా? అన్ని సందర్భాలలో చర్చించినప్పుడు ఈ ఘటన పైన చర్చించడానికి అభ్యంతరం ఏముంది? అనుమతించలేదు. కానీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహిళలు పార్లమెంట్ సభ్యులు అత్యధికంగా కావాలని కోరుకుంటున్నాం, రాజ్యాంగ సవరణ కావాలని చేయడం జరిగింది, 33% మహిళలకు కేటాయించాలని. మరి ఇప్పుడు మొన్నదెంతమంది? వాళ్ళలో ఒక 10 మందో 12 మందో నిరసన తెలియజేయడానికి సిద్ధమైతే అసలు ప్రమాదం ఉన్నది ప్రధానమంత్రికి అంటే ఎక్కడ? పార్లమెంట్ లో, లోక్సభలో ప్రమాదం ఉన్నది అని స్పీకర్ గారు తెలియజేయడం, ఆయన రాకపోవడం, అసలు రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానం చెప్పేటువంటి ఇది కూడా తీసుకోకుండా రాజ్యసభ వేదికగా సమాధానం చెప్పి ఇక్కడ ఆమోదం పొందడం చరిత్రలో గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. అంటే మహిళా ఎంపీల మీద అంత నింద స్పీకర్ మోపడం అంటే వెనక ముందు ఆలోచించలేదా? ఈ రోజు జాతి అంతా కూడా నివ్వెరపోయిందని నేను భావిస్తున్నా ఇలాంటి ఈ పరిణామాల వల్ల. రైట్ సార్.